నూనె, ఆవాలు, జీలకర్ర, కొంచెం సోంపు ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయలు 2, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కానీ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి, 1 స్పూన్ దాకా వేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకొని పసుపు వేసుకోవాలి. కారము, ధనియాల పొడి వేసుకోవాలి. టొమాటో 1 రఫ్గా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పనస గింజలు ఉడకపెట్టుకొని ఒక 2-3 విజిల్స్ కుక్కర్లో ఉడకపెట్టుకొని పైన తొక్కంతా తీసి కట్ చేసుకొని వేసుకొని ఉండేది నేను. దీంట్లో ఒక 1/2 కప్ దాకా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అయ్యాక కొంచెం గరం మసాలా వేసుకునేసి కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.